ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు అందరికీ ఏం రాదన్న ఇక్కడ ఉన్నట్టు ఏం చేయకుండా ఇక చల్లబడ్డది పానం. ఎందుకు చల్లబడ్డది అంటే వాతావరణం కూడా చల్ల ఉంది కదా, ఇలా వాన పడుతున్నది ఊరువాడి పూర్ణాన్ని ఇక వారంలో వెళ్ళాక మీద ఎండలు కొడుతున్నాయని జరిగే వానవాడ చల్లబడ్డ ఇతరులందరూ కొంచెం ఉండరా. ఇక్కడ మన నారాయణపేట జిల్లా దామర్కింద మండలం గడి మున్కన్పల్లి గ్రామం, గడి మున్కన్పల్లి. ఆ గడి అనే పేరు ఎందుకు వచ్చిందో అన్నతో అడిగి తెలుసుకున్నాము. ఎట్లా విలేజ్ విశేషాలు అన్నీ అడిగి తెలుసుకున్నాము. తమాషా ముచ్చట్లు జరుగుతుంది. నమస్తే మేడం, నమస్తే అన్న. నమస్తే, బాగున్నా? నేను మీ ఊరికి వచ్చిన అయిపోతుంది ముచ్చట నీకు సూర్యదా నేనంటే తెలుసుకొని వచ్చిన మా మీరు చెప్పండి మేడం మీ గురించి. నా పేరు నాగమణి గోపాల్, మాది నారాయణపేట జిల్లా దమర్గిత మండల్ గడిముఖంపల్లి గ్రామం. నేను ఇక్కడ 2025లో సర్పంచ్గా పోటీ చేశాను. ఇక్కడ నన్ను మా గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. మరి ఈ రాజకీయ ప్రశ్న ఎట్లా సులువైంది? ఎందుకంటే మన కుటుంబ సభ్యులు చేసిన రాజకీయం మీరు వచ్చినారా రాజకీయం? ఏంటి రాజన్న, మా కుటుంబంకి ఇంతవరకు అయితే మా తాత ముత్తాత మా నాయన ఇంత రాజకీయ ప్రశ్న ఎవరికి లేదు. స్టార్టింగ్ కాబట్టి నేనే మొదటి వ్యక్తి మా ఫ్యామిలీకి రాజకీయంగా రావడం. కానీ లాస్ట్ టైం కూడా మేము ఆల్రెడీ పోటీ చేసిన సర్పంచ్గా బై బెస్ట్ కొన్ని ఓట్లతో ఓడిపోయినా మళ్ళీ మా గ్రామ ప్రజలకు అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈసారి మా భార్య మహిళా దేశం వచ్చింది కాబట్టి భార్య కాబట్టి ఈసారి గెలవడం జరిగింది. ఏ పార్టీ తీసుకున్నాను మేడం? ఫస్ట్ ఏ పార్టీ తీసుకున్నాను? కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఉంది. ఎప్పుడైనా 2004 బీజేపీలో ఉన్నాం సార్. లాస్ట్ టైం మన ఎమ్మెల్యే మేము టీఆర్ఎస్ కార్డు వస్తాం. బీఆర్ఎస్లో అంటే ఇంతకుముందు ఏమైనా చేసారా? వార్డు మెంబర్ కానీ లేదు సార్. ఏం వాడు కొన్నిసార్లు సర్పంచ్ డైరెక్ట్ పోటీ చేసినాం. ఈసారి డైరెక్ట్ సర్పంచ్. ఎంత వచ్చిందా మెజార్టీ? మెజార్టీ మాకు 132 సార్. 132 భారీ వచ్చింది. భారీ ఇద్దరు కూడా చేసారా? ఇద్దరు ఇంటికి మహిళా రిజర్వేషన్ మేడం పెడితే మరి ఇంటికి ప్రచారం చేస్తే అన్నప్పుడు ఈ ప్రజలు ఏం చెప్పినా సమస్యలు ఏ విధంగా స్పందించారు? ఇక ప్రజల సమస్యలు అంటే చాలా చెప్పారు. మాకు డ్రైనేజ్ వ్యవస్థ చాలా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ సమస్య కానీ, సీసీ రోడ్లే కానీ, ల్యాట్రిన్సే కానీ అందుబాటులో కానీ వాళ్ళ సమస్యలు అని చెప్పి మేము చాలా చక్కగా విన్నాము. వాళ్ళు పరిష్కరిస్తాము ఖచ్చితంగా హామీ ఇచ్చినాం. వాళ్ళకు హామీ ఇవ్వడం వల్ల వాళ్ళు ప్రజలు దివాణి జరిపి చిన్న ఎలక్షన్ ఖర్చు అయితే ఏం లేదు. ఖర్చు లేదు సార్. ఖర్చు లేదు సార్. అవన్నీ ఏం లేదు. ప్రేమతో వాళ్ళకు లాస్ట్ టైం ఓటు పెట్టి కాబట్టి ఒకటి సానుభూతితో వాళ్ళు ఎన్ని వార్డులు మా మొత్తం 10 వార్డు సార్. మీకు ఎన్ని వచ్చాయి? 17 మాకు 8 వచ్చాయి సార్. 8 వార్డు సర్పంచ్ మీరే 10 మంది సర్పంచ్. తమాషా మాట్లాడుతూ చదువుతున్నాను. నేను చదువు సార్. నాకు పీజీ అయిపోయింది సార్. అది ఆల్రెడీ కొలువు చేసిన అంటే ప్రైవేట్లో వచ్చే సంవత్సరాలు పనిచేస్తున్నాం సార్ రెగ్యులర్గా. లాస్ట్ కొత్త దానికి రిజైన్ చేసి దీంట్లోకి వచ్చేసాను. ఏదో సేవ చేస్తాం అంటే వచ్చినాం సార్. మరి ఇంత మంచి మెజార్టీలో గెలిపిస్తాం మేడం. గెలిచినాక ఎటువంటి కార్యక్రమం అదే స్టార్ట్ చేసినాం సార్. డ్రైనేజ్ స్టార్ట్ చేసినాము, పైప్ లైన్ చేసినాం, వాటర్ సమస్య కొన్ని తీర్చేసినాము. లైబ్రరీ ఆడుతున్నారు, లైబ్రరీ ప్లాన్ చేస్తాం సార్. ఇష్టాలు మా యువత ఎక్కువ సార్. మా విలేజ్లో మా యువత వల్లనే మేము ఈ స్థాయికి వచ్చి వెళ్ళబట్టి మాకు వాళ్ళ కష్టం ద్వారా ఈ స్థాయి మీ ముందు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం సార్. ప్రజెంట్ అయితే మా ఊళ్ళో వాటర్ సమస్య పైప్ లైన్ ఇచ్చినాం సార్. పైప్ లైన్ వర్క్ స్టార్ట్ అయింది, అది కంప్లీట్ అయిపోయింది. డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ చేసినాము. మరో డ్రైనేజ్ పూర్తి అయిపోయింది. తీసుకురావడం కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం సార్. ప్రజెంట్ అయితే వర్క్ ఏం లేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మరి గతంలో మన కేసీఆర్ సార్ పెట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు, ఇక్కడ మన రేవంత్ సార్ పెట్టిన సంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసం చెప్తాం సార్. దాన్ని 90 సార్ చెప్పాలి. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సకాలంలో పెన్షన్ అంతేటివి, వాటర్ సమస్య వాటర్ ప్రతి విలేజ్లో ప్రతి నల్లకు ఉదయం నల్ల ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ వచ్చేది. అసలు ఈ ప్రభుత్వం వాటర్ సమస్య ఎక్కువ అవుతుంది. మాకు రైతు బంధు సక్రమంగా టైంకి ఇస్తలేడు. రైతు బీమా అయితే అదే ఫుల్ స్టాప్ అయిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు పుట్టిన పిల్లలతో సచ్చేంత వరకు పథకాలు ఉన్నాయి. ఫస్ట్ మన కేసీఆర్ కిట్ పుట్టిన కేసీఆర్ కిట్ ఇస్తుండే. ఆడపిల్లకు 13,000, మగపిల్లకు 12,000,
ఇక రైతు బంధు, రైతు బీమా చెప్పుకోవడం వల్ల చాలా పథకాలు ఉన్నాయి సార్. కేసీఆర్ ఉన్న ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు తలుస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్ బరబ్బర్ చెప్తాం, బరబ్బర్ ఓటేస్తామని ప్రజలతోటి మేము వాళ్ళే చెప్తాం, మన ప్రజల దగ్గరికి వెళ్తుంటే కానీ మిషన్ కాకతీయ కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బీమా, రైతు బంధు ఈ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సకాలం ప్రజలకు అందరికీ అందేటివి. కానీ ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఎక్కడ వేసిన బొంగడు ఎక్కడ ఉన్నట్టుంది, ఏ పథకం అమలు అవుతున్నా లేవు సక్రమంగా. ఏమని చెప్పిన బస్ ఫ్రీ చెప్తున్నారు, కరెంట్ ఫ్రీ ఎవరు చెప్తున్నారు తప్ప వేరే పథకాలు అయితే అమలు అవుతున్నారు సార్. మన గ్రామం ప్రత్యేకత చెప్తామన్న రాజన్న. మా గ్రామ ప్రత్యేకత అంటే మాకు గడి మున్కన్పల్లి పేరు ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ మాకు కోటాలు ఉన్నాయి సార్. కోటాల ద్వారా గడి ఉన్నది పెద్దది కాబట్టి గడితో ద్వారా గడి మున్కన్పల్లి అని మా విలేజ్ పేరు వచ్చింది. మరి ముందు మా గ్రామం చేరుకున్న కార్యక్రమాలు ఉన్నాయా? ముందు గ్రామం ఉన్న సంవత్సరాలు ఉన్నాయి. మేము ఆల్రెడీ బీసీ కమిటీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నాం. ఎస్సీ కమిటీ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి పెండింగ్లో ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాం. లైబ్రరీ అనుకున్నాం సార్, అది కూడా ఇలా కంప్లీట్ చేస్తున్నాం. ఇంకొకటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టాలని ఆల్రెడీ ఎలక్షన్ల టైంలో ఆపించినాం ఆ యువతకు. ఆల్రెడీ భూమి పూజ కూడా అయిపోయింది. ఇంకా 2-3 years అది కంప్లీట్ చేస్తాం. అలాగే లైబ్రరీకే కానీ, కమిటీ ఎల్ఎస్సీ కానీ, ఎస్సీసీ రోడ్కి కానీ, మా స్థానిక ఎమ్మెల్యే పన్నికరెడ్డి గారితో కలిసి మేము మా గ్రామం డెవలప్మెంట్ గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము నిధులు తెచ్చుకుంటాం. అదే వాళ్ళు కూడా మా సహకరిస్తారని కోరుకుంటున్నాం సార్ మీ ఛానల్ ద్వారా. మంచి కొంచెం చెప్తున్నాను, సింగిల్ ఉపయోగిస్తాను. మా విలేజ్కి వచ్చి మా సమస్యలు విన్నందుకు మీకు ధన్యవాదాలు సార్.